దయచేసి సీఎం గారు రోడ్ వేసుకున్నారు, మాజీ సీఎం గారు. మా ఇళ్ళన్నీ మా ఊర్లో విలేజ్లో ఇళ్ళన్నీ కూలగొట్టేసిరు. ఆ రోడ్లు కనెక్టివిటీ చేయలేదు, డెవలప్మెంట్ చేస్తున్నారు. 2021లో ఏదో కార్యక్రమం చేసి వెళ్ళిపోయారు, ఇంతవరకు చేయలేదు. దయచేసి రేవంత్ రెడ్డి గారు, మాజీ సీఎం గారు దత్తత తీసుకున్న విలేజ్లన్నీ లక్ష్మీపురం కానీ, మూడుచింతలపల్లి కానీ, వాసాలమారి కానీ, మరి ఇలాంటి ఊర్లన్నింటినీ మీరు డెవలప్మెంట్ చేస్తారని ఆశిస్తున్నా. ఏందాక ఎడిగాను వచ్చినావు? నేను పరిగి నుండి వచ్చాను సార్. నా పేరు చైతన్య. నేను ల్యాండ్ మాకు మా తాతగారు 1975లో మాకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు ల్యాండ్. ఇప్పటి వరకు మాకు ల్యాండ్ అక్కడికి వెళ్ళి మాకు వర్క్ చేసుకోవడానికి ఇవ్వట్లేదు, సేల్ చేయడానికి ఇవ్వట్లేదు. మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్ సార్ ఉండేసి మీకు ఎవరికి అమ్మనివ్వను, నేను కబ్జాకి ఇయ్యను అని చెప్పేసి మాకు ల్యాండ్ ఇవ్వట్లేదు సార్. సో మాకు రేవంత్ రెడ్డి సార్ నుంచి మాకు న్యాయం జరుగుతుందని ఇక్కడికి వచ్చాం సార్. సో పాపం చాలామంది విద్యార్థులు ఎగ్జామ్ల కోసము, పెద్దవాళ్ళు వాళ్ళ భూములు కోల్పోయినందుకు, ఆ డబుల్ బెడ్రూమ్ రాలేనందుకు, పెన్షన్లు రాలేనందుకు, రైతు బంధు రాలేనందుకు, ఇట్లా కనీసం అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామన్నటువంటి హామీల పైన ఏవి నిలబెట్టుకోకపోవడంతో ఈ విధమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయని జనం చాలామంది ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ ఒక వృద్ధురాలు ఉన్నారు, మాట్లాడదాం. అమ్మ, ఏంది సమస్య, ఏంది నీది? సార్ నాది నేను కవ్వాలి సార్, మాది జన్నారాం మంచిర్యాల డిస్టిక్ సార్. మాది కవ్వాలి, మాది మా మండలం జన్నారాం. అక్కడ నుంచి వచ్చిన సార్. నిన్న బస్ ఎక్కితే సాయం చీకటి వరకు ఇటు వచ్చిన సార్. నేను ఒక్కదాని వచ్చిన, నాకెవరు లేరు, నా భర్త లేడు, మా అమ్మ నేను ఇద్దరం ఉంటాం. నేను కేజీబీ కస్తూర్బా స్కూల్లో పనిచేస్తున్నా. 2006 నుంచి పనిచేస్తున్నా సార్. నేను 500 నుంచి 1500 నుంచి ఇప్పుడు 9000 నాకు జీతం సార్. నేను హ్యాండిక్యాప్టర్, నాకు రెగ్యులర్ చేయాలని సార్కి నేను కోరుకుంటున్నా సార్. ఇప్పుడు అయితే ఆ కేసీఆర్ సార్ అయితే చేయలే, ఈ రేవంత్ రెడ్డి సార్ అయినా చేస్తుడు కావచ్చు దేవుడు అని నేను వచ్చిన సార్. నాకు ఎవరు ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ ఉంటే నాకు ఎవరైనా చూసుకుంటారు సార్. నాకు ఏ ఆధారం లేని బతుకు సార్. నాకు ఏ ఆధారం లేని బతుకు సార్. నాకు రెగ్యులర్ జాబ్ ఉంటే నాకు ఎవరైనా చూసుకుంటారు, నాకు ఎవరైనా పెడతారు సార్. నాకు అని నా బాధ ఎందుకు నాకు అనిపిస్తుంది, ఎందుకు ఈ మాసుండలో బతుకు ఈ భూమికి బరువు అవుతుందని బాధ అనిపిస్తుంది సార్. నేను ఇప్పుడు నా తోడు ఎవరు రాలే, నేను ఒక్కదానే వచ్చిన. నాకు గవర్నమెంట్ జాబ్ ఇంకా నేను సెలక్షన్ అయింది, ఇంకా ఉన్నది సార్. గవర్నమెంట్ జాబ్కి సెలక్షన్ అయినా కానీ నేను 5-6 సంవత్సరం ఆఫీస్లో కొంట తిరిగినా నేను అసలు ఎవరు పట్టించుకుంటలేరు సార్. ఇగో ఏడవకు, వినతులు వినడానికి వచ్చి సిద్ధంగా ఉన్నారు కదా, చెప్పుకో సార్. బాధ అనిపిస్తుంది సార్. ఇప్పుడు నేను ఒక్క ఆమె కుంటుగా చేసుకొని బడికి పొద్దుగల 7:30కు నేను కస్తూర్బా స్కూల్లో ఉండాలి. నాకు నడవరాదు, ఇంట్లో బోలు తోముకోవాలి, బట్టలు వినుకోవాలనుకుంటా పని చేసుకుని కరెక్ట్ టైంకి నేను అందలేను. ఆ రోడ్ మంచిగా లేదు, అది వచ్చే తక్కువ సాలరీకి నేను రూమ్ రెంట్కే సరిపోతలేను.